మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తీవ్ర జ్వరం వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజమహేంద్రవరంలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాకినాడలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. రాజమండ్రిలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభ కార్యక్రమాన్ని మధ్యలోనే పవన్ కళ్యాణ్ ముగించారు. జ్వరం తీవ్రం కావడంతో రాజమండ్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొంత ఉపశమనం అనంతరం హైదరాబాద్ కు బయలుదేరనున్నారు పవన్ కళ్యాణ్. లోక్ భవన్ లో జరగనున్నటువంటి ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేనని అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స నేపథ్యంలో ఫిజియోథెరపీపై వైద్య నిపుణుల సూచనలు తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. తరచూ ఆయన అస్వస్థతకు గురవుతూ ఉండడంతో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, కీలక నేతలు ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ కి ఏం జరుగుతోంది, ఆయన పరిస్థితికి సంబంధించి వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలా, లేకపోతే ఇతరత్ర ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక ప్రకటన చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పవన్ కళ్యాణ్ తరచూ అస్వస్థతకు గురవుతూ ఉండడం, మొన్ననే భుజానికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆయనకి ఇమ్మీడియట్ గా కూడా ఫిజియోథెరపీ నిర్వహించడం, విశ్రాంతి తీసుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఒక కార్యక్రమం మధ్యలోనే తీవ్ర జ్వరంతో ఆయన అక్కడ ఉండలేక బయలుదేరి వెనక్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? తరచూ కూడా ఆయన అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ అప్డేట్ చేయడం? సాధారణంగా అంటే పవన్ కళ్యాణ్ కు సైలెన్స్ సమస్య తర్వాత నుంచి కూడా, సర్జరీ జరిగిన తర్వాత నుంచి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య ఆయన వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల సర్జరీ పూర్తి చేసుకోవడం, సర్జరీ పూర్తయిన తర్వాత తాజాగా మరో సమస్య అంటే జ్వరంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడటం అనేది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆయన లిమిటెడ్ గా పాల్గొంటున్నారు. అంటే కేబినెట్ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా పాల్గొనడం లేదు అనేటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కొంత దూరంగానే ఉంటున్నారు అధికారిక కార్యక్రమాలకు సంబంధించి అనేటువంటి మాట కూడా ప్రముఖంగా పదే పదే వినపడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి అటు వెళ్లటం, అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయడం, పలు అంటే క్రాఫ్ట్ బ్యాంకు వీటన్నిటికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలు వీటన్నింటిలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలతో కూడా మమేకమైనటువంటి పరిస్థితి ఉంది. అధికారులను అడిగి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా పవన్ కళ్యాణ్ కాస్త యాక్టివ్ గానే తెలుసుకున్నటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కు అంటే ఆ భుజం ఎప్పుడైతే చికిత్స జరిగిందో ఆ తర్వాత నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యక్రమం కానీ, అదేవిధంగా పలు అధికారిక కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బంది పడుతూ కనపడటం, ఇవన్నీ కూడా ఆ భోగాపురం కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పెద్ద యాక్టివ్ గా కనపడలేదు అనేటువంటిది కొంత అటు మీడియా వర్గాల్లో కూడా చర్చ జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు పిఠాపురంలో కొంత పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులు, ఆ ప్రముఖ వైద్యులు కొంతమందిని పిలిచారు. ఒక ప్రముఖ హాస్పిటల్ కు సంబంధించి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్, అలాగే కాకినాడకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఆసుపత్రి వైద్యులు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వెంటనే ఎక్కడ కూడా పరీక్షలు ఆలస్యం కాకుండా ఉండేందుకు అసలు ఏమైంది, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనే దానికి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సమస్య అంటే జ్వరం మరింత తీవ్రమైనటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నేరుగా ఒక ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఒక ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అక్కడ వైద్యుల సమక్షంలో అంటే ఒక ప్రముఖ ఆసుపత్రిలో కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యేందుకు రెడీ అయ్యారు. అక్కడ వైద్యులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మాత్రం కాస్త అంటే ఆ జ్వరం కంట్రోల్ అవడానికి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కొన్ని ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారనేటువంటిది తెలుస్తోంది. పర్టికులర్ గా ఆయన పూర్తి స్థాయిలో కోలుకోక ముందే ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలతో ఆయన బిజీగా గడపడం, సరైనటువంటి విశ్రాంతి గతంలోనే ఆయన తీసుకోలేదు కాబట్టి ఆ అలసటతో వచ్చినటువంటి వైరల్ ఫీవర్ కింద కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి ఆ కోణంలో చూడొచ్చంటారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించి? భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత పవన్ కళ్యాణ్ పెద్దగా అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఇటీవల కాలంలో అమరావతిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఆయన కొంత దూరం అయ్యారు. దీనికి సంబంధించి రాజకీయపరమైనటువంటి కారణాలు, అలాగే కూటమిలో వచ్చినటువంటి విభేదాలు అనేటువంటి ప్రచారం కూడా కొంత జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి అంటే అవన్నీ కూడా కొంత అంటే ఆరోగ్య కారణాలతోనే పవన్ కళ్యాణ్ కొన్ని అంశాల్లో దూరంగా ఉన్నారు అనేటువంటి చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి సమాచారం అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ అంటే
ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు, హెక్టిక్ షెడ్యూల్ కారణంగానే ఆయన పరిస్థితి అలా ఉంది అనేటువంటిది తెలుస్తోంది. అంటే వరుసగా అధికారిక కార్యక్రమాలు ఉండటం, మొన్న ఏనుగుల దినోత్సవానికి సంబంధించి ఆయన విశాఖ వెళ్లారు, ఆ తర్వాత మళ్ళీ వెంటనే మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు శాఖాపరమైనటువంటి సమీక్షలను సుదీర్ఘంగా నిర్వహించడం జరిగింది. అలాగే అది వాస్తవానికి పవన్ కళ్యాణ్ వచ్చే వారంలో అటు ఉత్తరాంధ్ర పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పర్యటనను కూడా కొంత వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ముందుగానే వాయిదా వేశారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అటు ఆ ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా విశ్రాంతి తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటిది కూడా చెప్పారు. అంటే కనీసం 15 రోజుల పాటు, కనీసం 2 వారాల పాటు ఎటు కూడా బయటకు రాకుండా ఉండేందుకు ఆయన సిద్ధమయ్యారనేటువంటి చెప్పారు. కానీ పరిస్థితి అనేది క్రమంగా తీవ్రమైనటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు. ఆయనకు తీవ్ర జ్వరం వచ్చిందని కూడా చెప్తున్నారు. రాజమహేంద్రవరంలో వైద్యుల పర్యవేక్షణలో ఆయనకి పరీక్షలు అయితే జరుగుతున్నాయి. కాకినాడలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అస్వస్థత గురయ్యారు. రాజమండ్రిలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభ కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించారు పవన్. జ్వరం తీవ్రం కావడంతో రాజమండ్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొంత ఉపశమనం అనంతరం హైదరాబాద్ బయలుదేరనున్నారు పవన్ కళ్యాణ్. లోక్ భవన్ లో జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేనని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స నేపథ్యంలో ఫిజియోథెరపీపై వైద్య నిపుణుల సూచనలు తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్.